డియర్ ఫ్రెండ్స్, పాటల తోటలో ఈరోజు మన పాట. 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. 100 సంవత్సరాల క్రితం నాకు నీపై ప్రేమ ఉండేది. ఈరోజు ఉంది, మరియు రేపు కూడా ఉంటుంది. ఒకరిని 100 ఏళ్లుగా ప్రేమించటం సాధ్యమా? ఈ పాట చెబుతుంది అవును, సాధ్యం అని. అప్పట్లో ప్రేమించాడు, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు, రేపటికి అదే ప్రేమ. ఆమె నవ్వు అతని జీవితం, ఆమె కోపం అతని బాధ. ఇది కేవలం ప్రేమ కాదు, ఇది కాలాన్ని దాటే బంధం. నిజమైన ప్రేమ ఎప్పుడూ మారదు. ఇది సాధారణ ప్రేమ కాదు, ఈ పాటలో దాగి ఉన్న నిజం. 100 ఏళ్ల క్రితం నుంచే ఒక మనసు ఇంకో మనసును ప్రేమిస్తోంది. కాలం మారింది, సంవత్సరాలు మారిపోయాయి, కానీ ఆ ప్రేమ మాత్రం మారలేదు. 100 साल पहले मुझे तुमसे प्यार था అంటే నిన్ను నేను అప్పుడే ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, రేపటికి అదే ప్రేమ కొనసాగుతుంది. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది కాలాన్ని దాటే బంధం. ఆమె నవ్వితే అతని ప్రపంచం వెలిగిపోతుంది, ఆమె కోప్పడితే అతని ప్రాణమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె కోసం ఎదురుచూస్తున్న ఒక హృదయం. ప్రేమ అంటే ఇదే. మనసు ఎప్పటికీ ఒకరిని కోరుకోవడం, అవసరమైతే ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండే బంధం. ఇది కేవలం ఒక పాట కాదు, ఇది శాశ్వత ప్రేమకి నిర్వచనం. ఈ పాట 1961వ సంవత్సరంలో విడుదలైన జబ్ ప్యార్ కిసీసే హోతా హై అనే హిందీ చిత్రంలోనిది. ఈ పాట బాలీవుడ్ లెజెండరీ నటుడు దేవ్ ఆనంద్ మరియు నటి ఆశా పరేఖ్లపై చిత్రీకరించబడింది. సినిమాలో కథానాయకుడు దేవ్ ఆనంద్ లేదా దేవానంద్ మరియు కథానాయిక ఆశా పరేఖ్ మధ్య చిగురించినటువంటి ప్రేమను వ్యక్తపరుచుకుంటూ పాడుకునే శృంగారభరితమైన గీతం ఇది. పచ్చని కొండలు మరియు అందమైన ప్రకృతి నేపథ్యంలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ మెలోడీని సుప్రసిద్ధ గాయకులు మహమ్మద్ రఫీ మరియు లతా మంగేష్కర్ ఆలపించారు. ఈ పాటకు శంకర్ జైకిషన్ సంగీతం అందించగా హస్రత్ జైపురి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట కాలాతీతమైన ప్రేమ గీతంగా నేటికి ప్రాచుర్యంలో ఉంది. ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. మరియు ఇటువంటి ఎక్కువ వీడియోల కోసం ఎక్కువ లైకులు ఇచ్చి ఎక్కువ మందికి చేరేలాగా నన్ను ప్రోత్సహించవలసిందిగా మరీ కోరుకుంటున్నాను.